मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई, हिंदू मुस्लिम भाई भाई। टेररिज्म डाउन डाउन, टेररिज्म डाउन डाउन, टेररिज्म डाउन डाउन, टेररिज्म डाउन डाउन। आवाज दो, आवाज दो, आवाज दो। हमारे हिंदुस्तान के कश्मीर के पहलगाम टाउन में जो टेररिज्म अटैक हुआ है उसका हम तमाम मुसलमान, हैदराबाद का मुसलमान, तेलंगाना का मुसलमान और पूरे हिंदुस्तान का मुसलमान उसकी सख्त मजम्मत करता है, यानी कंडम करता है। वो इंतहाई घटिया काम था और हिंदुस्तान के तमाम मुसलमान इस काम को गलत बोलते हैं और हिंदुस्तान के तमाम मुसलमान गवर्नमेंट ऑफ इंडिया से ये अपील और डिमांड दोनों करते हैं कि गवर्नमेंट ऑफ इंडिया जो टेररिस्ट थे, जो हिंदुस्तान के अंदर आए थे, कश्मीर के अंदर आके पहलगाम में इनोसेंट पीपल्स को जो टेररिस्ट अटैक करके उन लोगों को जो जान से मारा है, जो उन लोगों को शहीद किया है, हम तमाम गवर्नमेंट ऑफ इंडिया से डिमांड करते हैं कि उनको हिंदुस्तान के किसी कोने में हो या दुनिया के किसी कोने में हो या पाकिस्तान के किसी कोने में हो, अंदर घुस के उनको मारे, कानून के हिसाब से उनको सख्त से सख्त सजा दे और उनको जो है ना, उनको बिल्कुल सर्जिकल स्ट्राइक के जरिए जिस तरह लास्ट टाइम किया गया था उस तरह हम हिंदुस्तान के तमाम पब्लिक और हिंदुस्तान के स्पेशली तमाम मुसलमान गवर्नमेंट ऑफ इंडिया से ये डिमांड करते हैं, जो टेररिस्ट है जो हिंदुस्तान के अंदर हो, कश्मीर में हो या पाकिस्तान में हो, अंदर दाखिल होकर, अंदर घुसकर चुन चुन के उनको कानून के हिसाब से सख्त सजा दी जाए। हिंदुस्तान का हर मुसलमान इसकी मजम्मत करता है, इसको कंडम करता है और हिंदुस्तान के मुसलमानों की सुप्रीम बॉडी ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड ने भी इस एक्ट की, इस टेररिस्ट अटैक का कंडम किया है और हिंदुस्तान का तमाम मुसलमान ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड के साथ में है। ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ बोर्ड जो कंडम करेगा, पूरा हिंदुस्तान का मुसलमान, हर एक मुसलमान उसका कंडम करेगा और गवर्नमेंट ऑफ इंडिया से बार बार ये अपील करेगा कि उनको ढूंढ कर उनको ख़त्म कर दिया जाए और टेररिज्म को भी हिंदुस्तान के कोने कोने से ख़त्म कर दिया जाए। మొన్న 22 తారీఖు నాడు ఉగ్రవాదులు దాడి చేసి హిందువులు అని అడుగుతూ నగ్నంగా చూస్తూ వాళ్ళను షూట్ చేసిరు. దాన్ని ఈరోజు మన మేడిపల్లి మన ముస్లిం సోదరులు అందరూ దానికి సంఘీభావం తెలుపుతూ ఆ చర్యను హేయమైన చర్య, అలాంటి చర్యను ఖండిస్తున్నాం. భారతదేశంలో మన అందరము ఐకమత్యంగా కొన్ని స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల నుంచి కూడా ఎంతో ఐకమత్యంగా ఉన్నాం. ఏనాడు కూడా ఇలాంటి సంఘటన భారతదేశంలో జరగలేదు. పాకిస్తాన్ అనేది ఆనాటి నుంచి ఈనాటి దాకా ఒక అందమైన భూభాగం, అందమైన సారవంతమైన శక్తివంతమైన భూమి. అలాంటి భూమిని, అలాంటి సంపదను దాన్ని కాపాడుకోలేక, డెవలప్ కాలేక, పక్కదాని ఒక జలసీతోని అటు ఇండియాను కానీ, ఇటు బంగ్లాదేశ్ కానీ, పక్క దేశాలను కానీ ఒక మారణహోమం సృష్టిస్తూ, ఉగ్రవాదంతో రెచ్చగొడుతూ, దేశాల భవిష్యత్తును నాశనం చేస్తూ, ఏనాడు ఎక్కడ డెవలప్మెంట్ నోచుకోక అధ్వానమైన స్థితిలో పడుతూ ఉగ్రవాదాన్ని ప్రేరేపించిన దేశాలన్నీ కాలగర్భంలో కలిసిపోయినాయి. మీరు అనుకున్నట్టు ఇవాళ ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, సద్దాం హుసేన్ లాంటి పెద్ద పెద్ద టెర్రరిస్టులే కాలగర్భంలో కలిసిపోయారు. ఢీకొంట అన్న వాళ్ళంతా పోయారు. పాకిస్తాన్లో కనీసం మన ఆర్మీతోని ఒక 24 గంటలు యుద్ధం చేసేయలేని కెపాసిటీ ఉన్న పాకిస్తాన్ మన మీద అటాక్ చేస్తుంది. దాన్ని మీరు అందరూ ఈరోజు మనం అందరం హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ నిజంగా అలానే బతుకుతున్నాం. 850 ఏళ్ళు ముస్లిం రాజులు ఏలినా కూడా ఇండియాలో ఏనాడు ఒక్క మత కల్లోలం జరగలే. ఐకమత్యంగా ఇండియాను ఆనాటి నుంచి ఈనాటి సంవత్సరాల దాకా వేల సంవత్సరాలు ముస్లిం రాజులు పాలించారు. అయినా కూడా ఎలాంటి ఇబ్బందులు జరగలే. ప్రతి మతాన్ని ప్రేమించి, ఇండియన్ అంటే ప్రేమికుడు అంటే ఇండియన్, ప్రేమకు చిహ్నమే మనందరం. కాబట్టి ఇవాళ మనందరం కూడా ఆ సంఘీభావం తెలుపుతున్నాం. ఇలాంటి టెర్రరిస్టులను మట్టు గరపాలంటే, ఇంకోరు అన్నట్టు ఎవరు తనకు మద్దతు చేయాలంటేనే, అనాలంటేనే అంత విచక్షణారహితంగా ఘోరంగా అట్లా కాల్చి చంపాలి. ఇలాంటి చర్య లేకుండా వాళ్ళని ఖండించాలి. భారత ప్రభుత్వం కూడా స్పందించి, మోడీ గారు కూడా స్పందించి దాని మీద కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి దుర్ఘటనలు జరగడం మనందరికీ బాధాకరం. మనందరం డెవలప్మెంట్ స్టేజ్లో ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఇవాళ కాశ్మీర్ ముస్లిమ్స్ అల్లాడిపోతున్నారు. పాపం టెర్రరిజం పేరున ఇవాళ టూరిజం కూడా బ్యాన్ చేసారు. పాపం టూరిజం ఉంటేనే కాశ్మీర్ పడుతుంది. అలాంటి కాశ్మీర్ ఇవాళ
అల్లకల్లో చేస్తున్నారు, రక్తపాతం చేస్తున్నారు, అందమైన ప్రాంతాన్ని రైతులు ఆరిస్తున్నారు. కాబట్టి ఇలాంటి టెర్రరిస్టులను మనం అందరం ఖండించాలి. ఇలా మన ముస్లిం సోదరులు అందరూ భారతదేశం తరఫున ఆల్ ముస్లిం సంఘాలు, ఆల్ ముస్లిం సోదరులు అందరూ కూడా సంఘీభావం తెలిపారు. దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతుంది. ఎందుకంటే మన దగ్గర ముస్లిమ్స్ అంతా మేము అన్నదమ్ములుగానే ఉంటామో ఇప్పటిదాకా కూడా మేము అందరూ అట్లే ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఎవరైతే వాడు మన టెర్రరిస్టులందరినీ కూడా చంపి ఒక్కొక్కరిని ఎక్కడున్నా పట్టుకొచ్చి చంపేయాలని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. దేశంలో ఇలాంటి ఘటనలతోటి అస్థిరపరచలేరు. మా భారతదేశం భిన్న సంస్కృతులు, భిన్న వేషధారణలు, భిన్న మతాలతోటి ఐకమత్యంగా అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి దేశం. అలాంటి దేశంలో మతపరమైన చిచ్చులు పెట్టాలని, రాజకీయంగా ఏదో గెయిన్ కావాలని ఇలాంటి సందర్భాలు మంచిది కాదు. భారతీయులందరం అప్పటి నుండి ఇప్పటివరకు ఏ చరిత్ర తీసుకున్న అన్ని భారతదేశంలో అందరూ మంచిగా బతికే రాజ్యాంగం మనకు రూపొందించబడింది. రాజ్యాంగబద్ధంగా మనం అందరం శాంతియుతంగా బతుకుతున్నాం. మీరెవరు కూడా ఇంతకుముందు చూస్తాం, బాంబేలో చూస్తాం, హైదరాబాద్లో చూస్తాం. మీరు ఎన్ని దుర్ఘటనలు చేసినా, ఎలాంటి హింసను ప్రేరేపించినా మేమంతా ఐకమత్యంగా ఉండి ఎదుర్కొన్నాం తప్ప మేము లొంగిపోయి దీనికి దానికి కాలేదు. ఒకటే డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని, ఇక ముందు టెర్రరిజం పోవాలంటే ఉత్సపడాలి. వాళ్ళనే వాళ్ళు సహకరించే వాళ్ళను, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ ఆస్తులందరినీ కూడా జప్తు చేసుకొని మరొక్కసారి ఉగ్రవాదం జోలికి పోకుండా, ఎవరిని కూడా పిల్లల్ని అట్లా తీసుకుపోకుండా భారత సమగ్రతను కాపాడాల్సిన ఈరోజు కేంద్ర ప్రభుత్వం బాధ్యత. మనం అందరం కూడా కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. భారత్ మాతాకి జై తెలంగాణ. గ్రామంలో మరి మంచి పచ్చని ప్రదేశంలో అమాయక జెండలని, హిందువులని, హిందువాని మరి పేరు పెట్టి చెక్ చేసి చెప్పడం చాలా అన్యాయం. మరి పూర్తి సానుభూతి తెలుపుతున్నాం. ఎందుకంటే అక్కడున్న ముస్లిమ్సే భుజాల మీద ఎత్తుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేసిన రోజు ఉన్నది. ఒక్కసారి మనం ఆలోచించండి, మన హిందువులము ముస్లిమ్స్ ఒక్కడే బాయ్ అని చెప్పేసి ఈరోజు ఇంత పెద్ద ప్రదర్శన చేద్దామని చెప్పి ముందుకు వచ్చామంటే ఒక్కసారి ఆలోచించండి. మనలో చిచ్చు పెట్టడానికే మీరు హిందువుల ముస్లిమ్స్ అడిగి మరి చంపుతున్నారంటే ఒక్కసారి ఆలోచించండి. మన ప్రధానమంత్రి మోడీ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. మన ఆర్మీ ఉన్నది, మన శక్తులు ఉన్నాయి. మన ముందు వాళ్ళు ఎందుకు పనికిరారు? వాళ్ళకున్న ఆర్మీ ఎంత, వాళ్ళకున్న శక్తులు ఎంత? వాళ్ళు మన ఇండియాని ఏమి చేయలేదు. కాదు బెదిరింపుల కోసం ఇది చేస్తాం అది చేస్తాం బెదిరించడమే తప్ప ఇంకొకటి లేదు. మనం మంచి హ్యాపీగా అంటే ఇండియా అంతా మంచిగా డెవలప్ అవుతుంది. దాన్ని మనం ఏదో రకంగా చెడగొట్టాలనే ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ చూస్తే ఒక గవర్నమెంట్ లేవు, ఒక మంచి నీళ్ళు పరిస్థితి లేదు. వాళ్ళకు ఉన్న ముస్లిం కాపాడుకునే పరిస్థితి, వాళ్ళ దేశస్తులు కాపాడుకునే పరిస్థితి కూడా లేదు. అటువంటి వాళ్ళు ఇండియా ఇంటికి వచ్చి మీరు దౌర్జన్యం చేసేవాటి ఇక్కడ ఎవరు కూడుకునే లేదు. మన ప్రధానమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకొని అందరం వెనకాల ఉంటామని చెప్పేసి ఏప్రిల్ 22వ తారీఖున కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన దుర్ఘటనలో భాగంగా ఈరోజు మేడిపల్లి మండలం తరఫున మా ముస్లిం సోదరులందరూ హిందూ ముస్లిం అంతా బాయ్ అని చెప్పేసి మేము ఒక అన్నదమ్ముల్లాగా జీవిస్తున్న తరుణంలో పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదులను తయారు చేసి వాళ్ళు ఎంత నాశనం అవుతున్నారో వాళ్ళకి ఇంకా అర్థం అవ్వట్లేదు. ప్రపంచ దేశాలన్నీ శాంతిని కోరుతూ ఉంటే పాకిస్తాన్ ఊకే మన ఇండియాతోటి కయ్యం పెట్టుకొని వాళ్ళు ఏ విధంగా మనకు బ్లేమ్ చేయాలని చూస్తూ ఉన్నారో మీరందరూ గమనిస్తూ ఉన్నారు. ఈ విధంగా మనం చూసినట్టయితే నిన్న అదే భారతదేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఎక్కడైతే మీరు కులాన్ని అడిగి మతాన్ని అడిగి వాళ్ళని చంపిర్రో అయినా కానీ ఆ ముస్లిం సోదరుల కొంతమందిని అన్నం పెట్టి కాపాడి ఎంత ప్రేమతోటి మనం వాళ్ళ మీద ప్రేమ చూపించి పంపిస్తుర్రో వాళ్ళని ఆదర్శంగా తీసుకొనన్నా మీ బతుకులు మారాలని చెప్పేసి పాకిస్తాన్ వాళ్ళకి చెప్తా ఉన్నాం. పాకిస్తాన్ అతను తప్పు చేయకుంటే ఈరోజు భారతదేశంలో జరిగిన సంఘటన వెంబడే మళ్ళీ కాశ్మీర్లో ఏ విధంగా యుద్ధానికి ప్రేరేపించాలనే ఉద్దేశంతో అక్కడ వాళ్ళ ఆర్మీని అలాట్ చేస్తుందో మనము వాళ్ళ దురదృష్టం ఏందో అప్పుడే బయటపడింది. కాబట్టి భారత ప్రధాని ఏ విధంగా అయితే మొన్న ప్రకటించారో అదే విధంగా వాళ్ళను జమ్మూ కాశ్మీర్ కాదు అక్కడ పీఓక కూడా మనదే కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా ఏరివేసి వాళ్లకు ప్రపంచంలోనే ఎక్కడ స్థానం లేకుండా కల్పించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మన మేడిపల్లి మసీద్ తరఫున ఈ యొక్క కార్యక్రమం తీసుకున్నందుకు ముస్లిం సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. మరి జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఆ కార్యక్రమాన్ని మనం ఇలా ఖండిస్తున్నామంటే మనం అందరం కూడా ఐక్యమత్యంతో ఐక్యంగా ఉన్నామని మరోసారి మీరందరూ మా ద్వారా నిరూపించడం జరిగింది. కాబట్టి మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇంకొకటి, మన ఇండియాతోని పాకిస్తాన్ పోలిస్తే ఏ దాంట్లో కూడా
సమతుల్యులు గారు, వాళ్ళు ఏ దాంట్లో కూడా వాళ్ళు సమవుజ్జులు గారు. మరి మన మీదికి ఇలాంటి కార్యక్రమం చేశారు కాబట్టి మనం కండెర చేస్తే పాకిస్తాన్ ఉండే ప్రసక్తే ఉండదు. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పటిదైనా జరిగింది ఇప్పటిదైనా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా మీరు కూడా పేరు పేరున ఇప్పుడు ఇక్కడ విచ్చేసి కొంతమంది ముస్లింలు అంటే ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అనేది ఉన్నది. కొంతమంది వాళ్ళు చేసే పని పాకిస్తాన్ వాళ్ళు చేసిన దానికి. కాబట్టి అసొంటోళ్ళు కూడా మీకు తెలిసినట్టు వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీరు పోలీసులకు సహకరించి వారు ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారని మీరు చెప్పి మరి మన ఇండియాను మన దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఇదే విధంగా కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.